హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మగారు చేసే బెస్ట్ రెసిపీస్లో ఒక రెసిపీ అండి, సొరకాయ పులుసు ముద్దపప్పు. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. స్టవ్ వెలిగించి ఒక మట్టి కుండ పెట్టుకుని 2 చెంచాలు ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఒకసారి తిప్పుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కాస్త మగ్గాక ఇప్పుడు టమాటాలు, ఒక 4 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒక అర చెంచా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే చాలా బాగుంటుంది. అల్లం పచ్చివాసన పోయాక కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసి కాస్త పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని ఒక్కసారి తిప్పుకోవాలి. నేను కళ్ళుప్పు వాడానండి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గి పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీని మా నానమ్మ గారైతే లేత సొరకాయని తీసుకుని తొక్క తీయకుండా వండేవారండి. తొక్క తీయకుండా అలా వండినా చాలా టేస్ట్గా ఉండేది. అప్పుడంటే మందులు లేవు, ఏమీ లేవు కదండి. అందుకు ఇదిగోండి, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని కాస్త నానబెట్టుకుని గుజ్జు చేసుకోవాలి. సొరకాయ ముక్క ఉడికిందో లేదో ఒక చిన్న స్పూన్ తీసుకుని ఇలా కట్ చేస్తే ఆ ముక్క అయిపోతే ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు మనం పులుసు పోసేసుకుందాం. సొరకాయ ఉడకకుండా పులుసు పోసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అంటారు. అందుకని సొరకాయ ఉడికిపోయిన తర్వాత పొయ్యాలి. ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. నేను దీనికి కాంబినేషన్ ముద్దపప్పు చేస్తున్నానండి. మా అమ్మగారు నేర్పిందండి. ఎప్పుడు తను సొరకాయ పులుసు చేసినా ముద్దపప్పు ఖచ్చితంగా చేస్తారు. కొంచెం గరం మసాలా వేసానండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒక్కసారి తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మరిగించుకుంటే సరిపోతుంది. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఈ సొరకాయ పులుసు వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.